విడాకులు వచ్చేస్తాయి అనుకున్న టైంలో కోర్టు 6 నెలలంటూ మెలికి పెట్టింది. కోర్టుకి ఆధారాలు ఎలాగైనా ఇవ్వాల్సిందే. ఇవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేద్దాం? నేను అసలు ఇంట్లో ఉండను. ఆ అమ్మాయికి మీకు ఏదో సంబంధం ఉంది. నేను ఇంట్లో ఉండను. ఏంటి నువ్వు మాట్లాడేది మనమ్మ? ఇది నీ ఇల్లు. బయట గోడ మీద కూడా మనమ్మ ఇల్లు అని రాసుంది. నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. నీకు ఆ కిరణ్ మైకి మధ్య ఏం జరుగుతుందో నాకు తెలియాలి. అరెరెరే, మా మధ్యలో ఏదో జరగడానికి ఏముంది? ఎలాంటి భేదాభిప్రాయం లేదు. ఆ అమ్మాయి నా పెయింటింగ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రచారం చేసేది. నేను నీ భార్యను. నాకు నువ్వు తప్ప వేరే ఆలోచన లేదు. అలాంటిది నువ్వు ఈ రోజు ఆ కిరణ్ మైకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చావు. మనీ, ఆ అమ్మాయి చాలా క్లెవర్ స్టూడెంట్. తెలివైన పిల్లలు అంతే చనువుగా ఉంటారు. నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు మనీ. అమ్మా ఏమైంది? మీ నాన్నగారిని అడుగు. నాన్నగారు ఎందుకు గొడవ పడుతున్నారు? మనీ, చూసావా? ఊరు ఉరిమి మంగళం మీద పడ్డట్టు మనం గొడవ పడుతుంటే వీళ్ళిద్దరూ ఒకటై వచ్చారు. ఈ రాత్రి వేళ గొడవ ఏంటి? మనీ, చూసావా? వీళ్ళ పెళ్లి గురించి బంధం గురించి మనం మాట్లాడుకుంటుంటే సత్య మంజు ఒకటయ్యారు. నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఆకలమ్మ ఆకలి, మళ్ళీ మళ్ళీ ఆకలి, ఎప్పుడు చూసిన ఆకలి. ఆకలమ్మ ఆకలి, మళ్ళీ మళ్ళీ ఆకలి, ఎప్పుడు చూసిన ఆకలి. ఆకలి ఆకలి ఆకలి. తిప్పు, ఎలాగో తినేటప్పుడు మాట్లాడకుండా తింటాం కదా, అందుకే ఈలోగానే ఆకలి బాగా తీర్చేసుకుంటాను అన్నమాట. ఆకలమ్మ ఆకలి. ఏం కూర ఉండేవా అన్నపూర్ణ? బెండకాయ వదినా. బాగా ఆకలిస్తుంది అనుకుంటే కడుపు నిండా తినొచ్చు అనుకున్నాను. రోజు బెండకాయ కూర తినాలి అంటే కడుపు మార్చుకున్నా పర్వాలేదు. మీ బెండకాయ కూర మాత్రం నాకొద్దు. ఏ అన్నపూర్ణ, మార్కెట్లో నీకు బెండకాయలు తప్ప ఇంకేం కూరగాయలు దొరకలేదా? బెండకాయలు మార్కెట్లో అయిపోయేంత వరకు గుత్తాధిపత్యం తీసుకున్నావా ఏంటి? కూరగాయల ధరలు బాగా పెరిగిపోయాయి. ఒక్క బెండకాయే కాస్త తక్కువగా ఉంది. అంటే తక్కువ ధర ఉందని రోజు బెండకాయ పెట్టి చంపేస్తావా ఏంటి? నా దగ్గర డబ్బులు లేవుదినా. నీ దగ్గర ఎందుకుంటాయి? నీ డబ్బులు పింఛనిచ్చే వాళ్ళ దగ్గర, నీ పెద్ద కూతురు మంజు దగ్గర ఉంటాయి. మంజు దగ్గరకు వెళ్ళి డబ్బులు ఎందుకు అడుక్కు రావడం లేదు? మా అక్క దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకురావాలా? ఆమె ఒక ఇంటి కోడలయ్యాక మనకెందుకు డబ్బులు పంపిస్తుంది? ఏ హాసిని, మంజు ఎక్కడున్నా మనకు డబ్బులు పంపించాల్సిందే. ఏ ఆవిడ పంపించే డబ్బుల ద్వారా నేను మా ఆయన మాత్రమే తింటున్నావు అనుకుంటున్నావా? నువ్వు మీ అమ్మ కూడా తింటున్నారు కదా. మా అక్క పంపే డబ్బులు మాకు అక్కర్లేదు. అలా అని నువ్వు నియమం పెట్టుకున్నావేమో. మీ అక్క డబ్బుల్ని నేను ఎందుకు అడుగుతున్నానో తెలుసా? మీ అక్క చేసే ఉద్యోగం అది మా అన్న ఉద్యోగం. మా అన్నకు నేను ఒక్కగానొక్క చెల్లెల్ని, అందుకే అన్న వాటాలో నాకు వాటా ఉంటుంది. నేనేం మీ అక్కను భిక్షం అడగడం లేదు. వాటా అడిగే హక్కు నాకుంది. వాటా అడుగుతున్నాను. అవునవును, వాటా అడుగుతోంది. ఇంట్లో 2 మగవాళ్ళుండగా బయట ఆడపిల్లని డబ్బులు అడగడానికి సిగ్గుండాలి. పొట్టిబుడంకాయ్. ఏ హాసిని, సిగ్గు ఎగ్గు గురించి అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడావంటే మడత పెట్టి ఇస్త్రీ చేసేస్తాను. వదినా, కోప్పడుకు. నేను హాసినికి నచ్చ చెబుతాను. హాసిని, గొడవద్దమ్మా. గొడవ పెట్టుకోవడం అంటే అన్నం పెట్టుకోవడమా ఏంటి? అన్నం పెట్టుకుంటే ఆకలి తీరుతుంది. గొడవ పెట్టుకుంటే ఏమొస్తుంది? తిప్పు,
తిప్పు ఎక్కడికి వెళ్తున్నావు? నేను రూమ్ లోకి వెళ్ళి తింటాను. అయితే నేను వస్తున్నాను ఉండు. పట్టుకుతాను. నాన్న నేను పెట్టేసుకుంటాను. ఈ షర్ట్ ఆయన చేస్తే బాగుంటుంది. మంజు మేడం చేసుకుంటుందే. మలిక్ ఇంకా బయలుదేరలేదు, ఇంట్లోనే ఉన్నాను. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి బయలుదేరుతాను. మంజు మేడం, మీకు ఆయన చేసుకోవడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? అయిపోవచ్చిందండి, కొంతసేపు అయితే అయిపోతుంది. పర్వాలేదు, మీరు చేసుకోండి. నేను స్నానానికి వెళ్ళొచ్చి ఈ షర్ట్ ఆయన చేసుకుంటాను. అలాగే. ఎక్కడికో అర్జెంట్ పని మీద వెళ్ళాలని ఫోన్లో మాట్లాడాడు. తను వచ్చేసరికి ఈ షర్ట్ నేను ఐరన్ చేసి ఇచ్చేస్తాను. అమ్మమ్మ తాతయ్య ఏమన్నారో? అమ్మా మంజు, మీ వారి మాటలు పట్టించుకోకుండా మేం చెప్పినట్టు నీ పైట కొంగుతో అతని కళ్ళను తుడువమ్మా. మరి ఇన్ని కోట్ల మంది మనుషుల్లో ఇద్దరు మనుషులే కలుస్తారు. దాని వెనుకాల ఏదో కారణం ఉంటుంది కదా. వాళ్ళ మాటలు నిజంగా గొప్పవి. అమ్మమ్మ తాతయ్య కాదు, సాక్షాత్తు ఆ సీతారాములే.